ఎందుకయ్యా బాబు, మీలాంటోళ్ళు అందరూ కలిసి మాలాంటోళ్ళని బుర్ర తినేస్తారు. మేమేదో కాలక్షేపణకే కావచ్చు, ఏదో ఒక రూపాయి డబ్బులు వస్తాయనో ఈ వీడియో చేసుకుంటాకే పళ్ళన్నీ చక్కబెట్టుకొని మేము ముందుకు వస్తున్నాము. మీరు కామెంట్ల ద్వారాగా మేడం గారు మీ వీడియోలు బాగుంటాయి, మీరు కూడా చాలా అందంగా ఉన్నారు అంటారు. అక్కడ పడిపోతాము. సర్లే కదా అంత అన్నారు కదా అని థ్యాంక్ యూ అంటాము. అప్పుడు మొదలెత్తారండి పంచంగం. ఊరి పేరు అడుగుతారు, ఏం చేస్తామో అడుగుతారు, మీ ఇష్టాలు చెప్తారు, మీ కష్టాలు చెప్తారు, మీరేం తింటారో చెప్తారు, మీరు ఏ బట్టలు వేసుకుంటారో చెప్తారు, మీ ఆస్తిపాస్తులు నిజమో అబద్ధమో తెలియదు కాబట్టి అవి కూడా చెప్తారు. లాస్ట్కి మీ పెళ్ళాం పేరు కూడా చెప్తారు. సర్లే కదా, అయ్యో ఇంత మంచి వ్యక్తి అన్నీ నిజాలే చెప్తున్నారు కదా అని మేమేం చేస్తామంటే పప్పులో కాలేస్తాము. సర్లే అని చెప్పి మేము కూడా పలకరింపులకు బయలుదేరుతాము. అలా అంత ఇంత ఇంత అంతని ఒక్కో మెట్టు దాటి కొంచెం దగ్గర స్నేహం చేస్తాం. అప్పుడు మొదలవుతుందండి పంచాంగం అనేది ఏంటనేది. సరే, రాను 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 అవతలోడుకున్న ఈగో అంతా బయట పెడతాడు. ఏంటి అంటే, అదిగో వాడు నీకు మెసేజ్ ఎందుకు పెట్టాడు, అదిగో దారిలో నిన్నెవడ పలకరించినోడు అంట మొదలెత్తారు. హ్యాపీగా వీడియోలు చేసుకునే వాళ్ళని తీసుకెళ్ళి రంగంలో దించుతారు. తర్వాత టార్చర్ అంటే ఏంటో అప్పుడు చూపిస్తారు. అప్పుడు కానీ మాకు ఎవరూ రాదు. అయ్యో మా దారినేదో మేము వీడియోలు చేసుకునే వాళ్ళమి ఈ దరిద్రుడిని అంటగట్టుకున్నానేంట్రా బాబో అని ఇలా బుర్ర పెట్టుకొని ఎలా వదిలించుకోవాలా అని ట్రై చేస్తాము. అందుకే నాకు అవన్నీ కూడా అవసరం లేదు. నా వీడియో లేదో నేను చేసుకుంటాను, పలకరిస్తాను. ఏమండి, ఏమమ్మా, ఎంతవరకు ఎదురు బదురుగా ఉన్నాను చెప్పు, తర్వాత నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. ఆ మాదిరిగా ఉంటే కొన్నాళ్ళ పాటు అలా 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 మన జర్నీ సాగిపోతుంది. వయసు ఉన్నప్పుడే చేయగలుగుతాం, వయసు వెళ్ళి